మద్యం కుంభకోణం వార్తలు ఇక ఈడీ వైపుకి వెళ్ళిపోయినాయి. ఈడీ తేల్చుద్దట ఇక జగన్ అరెస్ట్ చేయాలా లేదా అన్నటువంటిది కేంద్రానికి వదిలిపెట్టినట్టున్నారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రయల్ ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు అస్మదీ సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళంచెలు అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారికి చేర్చినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బులు మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఇప్పటివరకు సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏ కంపెనీలు ఏ ఖాతాల ద్వారా సొత్తు మళ్లింపు ప్రారంభమైంది, అది ఎక్కడి వరకు చేరిందని దానిపై వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అంచెలో విదేశాలకు లేదా బినామీ సంస్థలకు ఎలా మళ్లించారని దానిపై ఈడీ సిట్ అధికారుల మధ్య చర్చ జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులు జాబితాలోని కంపెనీలు, సంబంధిత బ్యాంక్ ఖాతాలు, కుంభకోణంలో వారి ప్రమేయం తదితర వివరాలని ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.